ఎవరండి అన్న అంటే ఆయన పెద్ద ఆయన, నా పేరు క్రిస్టఫర్ అండి అన్నాడు. ఏం చేస్తుంటారన్న? అయ్యగారు నేను పాస్టర్ని అండి అన్నాడు. అంటే నేనే పాస్టర్ని అనుకున్నాడు. పెద్ద ఆయన కదా, ఎవరో నెంబర్ ఇచ్చి నాకు చేయమని ఉంటారు. ఆయన అప్పుడు చేసి ఉంటాడు, నేను ఎత్తలేదు, మళ్ళీ చేశా. నేను ప్రైజ్ ద లార్డ్ అన్నా. పాప సంబరపడిపోయాడు. ఎంతమంది పిల్లలు అన్నా, బోరుమని ఏడ్చాడండి. వీడియో ఉంటుంది, తర్వాత చూడండి. నాకు మతం ముఖ్యం కాదు, మానవత్వమే ముఖ్యం అని ఏడ్చాడు. ఏమిటండి సంగతి? ఒక కొడుకు పెళ్లి చేశాడంట, చచ్చిపోయాడు. కూతురికి పెళ్లి చేశాడు, అల్లుడు చచ్చిపోయాడు. కోడలు ఇంటికాడే ఉంది, కూతురు ఇంటికాడే ఉంది. వృద్ధుడైపోయాడు, తిండికి కూడా కష్టంగా ఉందన్నాడు. వెంటనే మాస్టర్ వెంటనే 1000 రూపాయలు పంపించా. అదేంటి అతను మన మతం కాదు, మీరు తెల్లారు లేస్తే వాళ్ళని వేసుకుంటారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నాకు మనిషి కావాలి, నాకు మనిషి కావాలి. బాధలో ఉన్నాడు ఆయన. అది ఎవడైతే ఏంటి, నాకు వాడు ఏ మతం అయితే ఏంటి, వాడి మతం నాకు ముఖ్యం కాదు, వాడి కష్టం నాకు ముఖ్యం. నాకు చేయగలిగే హెల్ప్ నేను చేస్తాను, అంతే. అది ఏ మతస్థమైన ఎవడైతే ఏంటి, మనిషాడు. పిన్నిస్ తెచ్చి మిమ్మల్ని పొడిస్తే ఒకటేను, ఇమ్మానుయేల్ని పిలిస్తే ఒకటేను, మనోహర్ దాస్ని పొడిస్తే ఒకటేను, అహ్మద్ అనే పొడిస్తే ఒకటి వస్తుంది ఏంటి? రక్తం అందరికి ఒకలాగా వస్తుంది, పెయిన్ కూడా ఒకలాగా వస్తుంది. కాబట్టి మనుషులు ముఖ్యం నాకు, అంతే. నేను చెప్తాను సార్, ఏ స్టేజ్ మీదనే చెప్తా, మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ, నాట్ రిలీజియాసిటీ. ఓకే. ఇలా మీరు ఎవరైనా గొర్రెలనో లేకపోతే ముస్లింలను పిలిచి చెప్పించండి సార్, మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ అని చెప్పించండి సార్. అంటే మీరు దేవుడి కన్నా ముందు మానవత్వం. మనుషులు కావాలి. కనబడేవాడిని ప్రేమించినప్పుడు నీ తొక్కలో మతం ఏది అక్కర్లేదు నాకు. వీడిని వాడిని మిమ్మల్ని ప్రేమించకపోతే ఎందుకు ఆ మతం? వీడు నా మతం కాదు, వీడు నా ఊరు కాదు, అయితే ఏమిటి వాడు మనిషి, వాడు మనిషే. మీరు ఒకసారి చెప్పించండి సార్, ఎవరన్నా ముస్లిం క్రైస్తవుని పిలిచి, నేను ఒకటి చెప్తాను ఇప్పుడు, అది చెప్పించాను. ఏమని? వీళ్ళ దగ్గర భగవద్గీత తప్ప బైబిల్ ఖురాన్ ఉండదు కదా, ఇక్కడ ఉన్నాయి అనుకోండి, పోనీ కాసేపు బైబిల్ ఖురాన్ భగవద్గీత అనుకోండి, ఈ 3 అనుకోండి, ఓకేనా? పచ్చకుంది కాబట్టి ఇది ఖురాన్ అనుకోండి. నేను చెప్తున్నాను పబ్లిక్లో రికార్డు, మొన్న కూడా ఏదో ఛానల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. నాకు ఈ 3 పుస్తకాల కంటే కనబడే 700 కోట్ల మంది మనుషులే ముఖ్యం మీకు అని నేను చెప్తున్నాను. సంతకం పెడతా కావాలితే. మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ. ఇంకోటి కూడా చెప్తా, నేను కొలిచే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని అందరూ కొలకపోయినా వాళ్ళందరూ బాగుండాలి నేను చెప్తా. ఇది ఒకసారి వాళ్ళతో చెప్పించాను సార్, ప్రపంచం మొత్తం కూలైపోతుంది సార్. నేను నమ్మే అల్లానే అందరూ నమ్మక్కర్లేదు అని ముస్లిము, నేను నమ్మే యేసుని అందరూ నమ్మక్కర్లేదు, ఎవరిష్టం ఆడిది అని క్రైస్తవులు చెప్పేచ్చే, మొత్తం ప్రపంచం కూలైపోతుంది సార్. ప్రాబ్లమే అది కదా. ఒక మతపరమైనటువంటి యాంగిల్ని జోడించి దాన్ని ఆ విధంగా మీరు సమాజాన్ని పోలరైజ్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది ఎంతవరకు సమంజసం అంటారు? ఇది కరెక్టా? ఇది ఎవరు చేసినా కానీ తప్పే. అది వెదర్ అటు ఎంఐఎం చేసినా కానీ ఇటు బీజేపీ చేసినా కానీ నేను తప్పు అంటాను. అంతేగాని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎలా ఉందంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికి ఉందంటే దానికి కారణం మేమేనండి. ఈ దేశంలో కనుక ముస్లింలు లేకపోతే, ఈ దేశంలో కనుక మన ఈ గడ్డం టోపీ వాళ్ళు, ఈ దేశంలో కనుక బుర్ఖా ధరించిన వారు లేకపోతే కనుక అసలు భారతీయ జనతా పార్టీకి ఉనికి ఎక్కడ ఉంది చెప్పండి? మీ మీడియా ముందే చెప్తాను, జై శ్రీరామ 100 సార్లు చెప్తాను. నాకే ఇబ్బంది, ఎందుకు చెప్పను? శ్రీరాముల వారు ఎవరు చెప్పండి? పురుషోత్తముడు రాముల వారు. ఆయన యొక్క క్యారెక్టరు అల్టిమేట్ క్యారెక్టరు. నరేంద్ర మోదీను లేకపోతే చంద్రబాబు నాయుడును లేకపోతే జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ప్రతి ఒక్కరిని జిందాబాద్లు కొట్టినప్పుడు అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి జై అని చెప్తే ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి? నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, జై శ్రీరామ్ 100% చెప్తాను. కానీ నువ్వు చెప్పాల్సిందే అంటే మట్టుకు నేను చెప్పను, ఏం పీక్కుంటావు పీక్కు అంటాను. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
చూడండి, Okay. యూ హ్యావ్ టు మీరు పద్ధతిగా ఉంటే పద్ధతిగా యూ విల్ గెట్ ద నువ్వు తప్పకుండా చెప్పాల్సిందే అంటే నేను నేను చెప్పను. చెప్పను. రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? నేను చెప్పాల్సిన అవసరం ఏంటి? ఓకే హూ ద బ్లడీ హెల్ యు ఆర్ అంటాను నేను. ఓకే వెరీ సింపుల్. నేను అలా కాకుండా మీరు మనం ఇద్దరం కలిసి భుజాల మీద చేసుకుని అక్కడ మీరు జై శ్రీరామ్ అంటే నేను మీకన్నా గట్టిగా నేను ఇస్తాను. ఓకే నారా దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఓకే బట్ దిస్ ఈస్ ద థింగ్ విచ్ హ్యాస్ టు బి చేంజ్. ఓకే నువ్వు అడుక్కునేవాడు వస్తే వాడిని జై శ్రీరామ్ అంటే నీకు వాడికి 10 రూపాయలు ఇస్తానంటే ఆ మతం అది నేర్పిస్తుంది. అసలు శ్రీరాములు వారు అది నేర్పిస్తున్నారా? అది ముందు నాకు దానికి సమాధానం చెప్పండి. ఇవి చేస్తే మమ్మల్ని గౌరవించినట్టు, ఇవి చేస్తే మేము కూడా హిందూ ముస్లిం బాయి అని చూసినట్టు అని మీరు అనుకుంటారు. మీరు ఇది చేస్తే అది చేస్తే కాస్తారు. హిందూకి ఒకటి చేసి ముస్లిం కాదు, మన భారతీయులం అందరికీ సమానం. అంతేగాని నాకు ప్రత్యేకంగా నాకు కొన్ని రిజర్వేషన్స్ కావాలంటే అది కుదరదు. అది నేను కూడా దాన్ని ఒప్పుకోను. ఓకే బట్ ఆ ఇది లేకుండా, ఆ తారతమ్యం లేకుండా అందరికీ సమదృష్టితో చూడాలి. ఓకే అంతేగాని మీరు ఈ రకంగా ఏంటంటే వీళ్ళైతే ఈ విధంగా లేకపోతే వీళ్ళైతే ఈ విధంగా అని చెప్పేసి ఏదైతే డిఫరెన్షియేషన్ చూపిస్తున్నారో సమాజంలో అది తప్పు అంటాను నేను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మా నాన్న మాట వింటావో, నీ కోసం ప్రాణం పెట్టిన నా మాట వింటావో. అదే మాట వెళ్ళి చెప్పా. పనికి రాకుండా పోతున్నను బాగు చేసింది ప్రభువే కదా. ఆ ప్రభువు చెప్తున్నాడు, 10 మందికి నేను ప్రభు ప్రేమను పంచాలని, 10 మంది బాగుపడే విధంగా నా జీవితం ఉండాలని, ఆయన సేవ చేయాలని తీర్మానం తీసుకున్నానమ్మా నాన్న అని చెప్తే వాళ్ళు చాలా బాధపడ్డారు. ఒరే, ఈ బైబిల్ పట్టుకుంటే ఇది నిన్ను పోషిస్తుందా? నీ అవసరాలు తీరుస్తుందా? బాగా చదువుకున్నావు, విదేశాల్లో ఉద్యోగం వచ్చింది, బంగారం లాంటి భవిష్యత్తును బజారు పాలు చేసుకొని ఆ బజార్లో తిరుగుతూ బైబిల్ పట్టుకొని సేవ చేస్తానంటావేమిట్రా? కానీ నీ జీవితాన్ని కల్లారా చూసాం. నువ్వు ఎంతగా పాడైపోయావో చూసాం, ఎలా బాగుపడ్డావో చూసాం. 10 మందిని బాగు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నీ నిర్ణయాన్ని కాదనలేకపోతున్నావు అని చెప్పారు. ఆ రోజు ఈ ఒక్క బైబిల్తోనే హైదరాబాద్ పట్టణానికి నేను వచ్చాను. ఏ బైబిల్ని నేను నమ్మానో, ఏ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని ఆశించానో, ఆ బైబిలే ఇదిగో ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ జనం ఉన్నారు చూసారా, వీరు కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి 20% మంది మాత్రమే. స్థలం సరిపోవటం లేదు, మొత్తం నిండిపోయిందని చెప్పి రావద్దు అని మెసేజ్ పంపించాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను తెలుసా? క్రైస్తవ్యం అంటే ఒక మతం అని, ఎవరైనా సత్యాన్ని గ్రహిస్తే మత మార్పిడులు చేస్తున్నారని భావిస్తున్న రోజులు ఇవి. మనసు బిప్పి ఒక విషయం చెప్పనివ్వండి. యేసుక్రీస్తు మత మార్పిడులు చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు. బలవంతంగా మత మార్పిడులు చేయమని ఏ ఒక్కరికి చెప్పలేదు. ఎక్కడైనా ఎవరైనా బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నట్లయితే అది ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం. ఎవరైనా ఎక్కడైనా బలవంతంగా క్రైస్తవ మతంలోనికి మనుషుల్ని, పేదవాళ్ళని లాక్కురావాలని ప్రయత్నం చేస్తే నా ప్రభువు ఒప్పుకోడు. అదే సమయంలో ఒక వాస్తవం చెప్పా కదా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదని చెప్పి. ఒక విషయం మీ అందరికీ చెప్తా. మన భారతదేశ ప్రజలు దైవభక్తి కలిగిన వాళ్ళు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే ఎక్కువ దైవభక్తి కలిగిన దేశం మన భారతదేశం.
ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థల అన్నిటికంటే బహు గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగింది మన భారతదేశం. మన భారతదేశం యొక్క సంస్కృతి, మన భారతదేశం యొక్క వస్త్రధారణ, మన భారతదేశం యొక్క సాంప్రదాయం బహు అద్భుతమైంది. భారతదేశీయునిగా ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం గురించి గర్వంగా చెప్తా. ఎందుకంటే ఇది మన భారతదేశం కాబట్టి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గొప్పది, భారతీయులకు ఉన్నటువంటి దైవ భక్తి గొప్పది, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్న విశ్వాసం కూడా చాలా గొప్పది. వేల సంవత్సరాలుగా భారతదేశపు విశ్వాసము వేర్లూనిపోయింది. ఒక భారతదేశీయుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేయడం ఎవరికైనా సాధ్యమా? ఇది నా ప్రశ్న. ఉచితంగా మందులు ఇచ్చేసి, ఒక పూట భోజనం పెట్టేసి, ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిళ్ళు చేసేస్తున్నారు, మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశీయుల్ని చుడకన చేయకండి. మన భారతదేశీయులు వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకుల కోసం అమ్ముకునేది కానే కాదు. పూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశీయులు కాదు. ఉచితంగా అన్నం పెట్టేస్తున్నారని, ఉచితంగా బట్టలు ఇస్తున్నారని, ఉచితంగా మందులు ఇస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చునకనగా చూడకండి. వాళ్ళంత సులభంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేనేలేదు. ముందే చెప్పాగా, మన భారతదేశం బహు విలువైంది, బహు గొప్పది. అదే సమయంలో బైబుల్ సెలవిస్తుంది, బైబుల్లో ఉన్న దేవుడు సెలవిచ్చాడు, నేను నశించిపోయిన మనిషిని రక్షించడానికే వచ్చాను. నా యేసు ఏ రోజు ఒక మతాన్ని ప్రోత్సహించలేదు, ఏ రోజు మతం గురించి మాట్లాడలేదు. ఎవరైనా సరే మత మార్పిళ్ళు చేయమని కానీ, బలవంతంగా మత మార్పిళ్ళు చేయమని కానీ నా ప్రభు చెప్పలా. ఈ బైబుల్ని అర్థం చేసుకొని, ఈ బైబుల్ని బోధించే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని బలవంతంగా మత మార్పిళ్ళు చేయడం సాధ్యము కాదు. ఒకవేళ ఎవరైనా అమాయకులు పూట అన్నం పెట్టి, ఒక జత బట్టలు పెట్టి వాళ్ళ మతంలోనికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే పిచ్చి. మన భారతదేశంలో అందరూ కలిశారనుకోండి, ప్రతిరోజు ఫ్రీగా భోజనం పెట్టగలరు. అర్థమైందా? మన భారతదేశంలో అందరూ కలిశారనుకోండి, ప్రతి గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టగలరు. మన భారతదేశంలో అందరూ కలిశారనుకోండి, ప్రతి పేదవానికి బట్టలు ఉచితంగా ఇవ్వగలరు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా పరమతంలో ఉన్న వారిని వేరే మతంలోకి బలవంతంగానో, లేదా పేదవాడికి ఉన్నటువంటి కష్టాన్ని ఆసరా తీసుకొని తన మతంలోనికి మార్చుకోవడము మనిషిని సృష్టించిన దేవుడు ఇష్టపడడం. ఈరోజు ఎందుకని ఈ మహిమోత్సవము, కృతజ్ఞత ఉత్సవము ఏర్పాటు చేయబడిందయ్యా అంటే, నేను ఈ బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని బాగుపడిన నేను 10 మందికి బాగు చేసే సత్యాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ సేవ ప్రారంభించి 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాలుగా సత్యమును ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. చాలామందికి తెలియని ఒక వాస్తవం ఏమిటంటే, ఇంత సేవ జరుగుతున్నా, ఇంతమంది ఈ దిన సేవకుని యొక్క సందేశం వినడానికి వస్తున్నా కారణం చెప్పమంటారా? బుచ్చమ్మ అనేటటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం మీకు చూపిస్తారు.